పేదలకు ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందేలా తెలంగాణ ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేసి ఇల్లు నిర్మిస్తోందని దర్పల్లి గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ బాలకృష్ణ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్మాణంలో లబ్దిదారులకు ఎంపిక కమిటీ సభ్యులపై అవగాహన సదస్సు నిర్వహించారు. దర్పల్లి మండలంలో మొత్తం ఇందిరమ్మ 538 మంజూరయ్యాయని తెలిపారు. దర్పల్లి గ్రామానికి 155 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసిన అనంతరం లబ్దిదారుల ఎంపిక ఉంటుందని అన్నారు. లబ్దిదారులకు 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి, 4 చక్రాల వాహనము, ఆదాయ పన్ను చెల్లించేవారు ఉంటే వారి అర్హులు కారని వారికి ఇల్లు మంజూరు చేయబడదని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ బాలకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది గంగాధర్, సామేందర్, ప్రవీణ్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. నమస్కారం. నేను బాలకృష్ణ, దర్పల్లి గ్రామ ప్రత్యేక అధికారి. నాకు మా ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా మేము దర్పల్లి గ్రామంలో 556 మంది ఇల్లు కట్టుకోవడానికి అర్హత కలిగి ఉన్న లిస్టును గౌరవ ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యుల గారికి పంపడం జరిగింది. మాకు గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ పరిధిలో ఉన్న జిల్లాకు ఎన్ని ఇల్లు ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం మాకు 155 మంది లబ్ధిదారుల పేర్లు మాకు గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి వచ్చినాయి. ఇందులో ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు, అర్హత లేని వాళ్ళు ఉన్నారా, ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారా, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది ఒక్కొక్కటి ఇచ్చారు. దాని ప్రకారం మేము ఇంటింటి సర్వే చేస్తున్నాము. ఈ సర్వేలో ఏంటంటే వాళ్ళు సొంత ప్లాట్ కలిగి ఉండాలి. వీళ్ళు మాకు ఇచ్చిన లిస్ట్ 155 మందిలో మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే స్థలంలో 45 గజాలకు తక్కువ ఉండదు, 65 గజాలకు ఎక్కువ కట్టద్దు. అంటే 400 ఎస్ఎఫ్టీ కంటే తక్కువ కట్టద్దు ఇల్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఆ 600 ఎస్ఎఫ్టీకి కూడా మించద్దు. అంటే వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ, నిరుపేదలై ఉండాలి. వాళ్ళు పూరి గుడిసెల్లో, లేకుంటే పెంకుటి ఇంట్లోనో, లేకుంటే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకు అర్హత కలిగి ఇచ్చారు. ఒకే ఫ్యామిలీలో 2 ముగ్గురికి కాకుండా అర్హత కలిగిన వాళ్ళనే ఎంపిక చేయాలని, వాళ్ళు మంజూరీ రాగానే పనులు మొదలు పెట్టుకొని ఆర్థికంగా 5 లక్షల రూపాయలు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దాని గురించి మేము ఇంటింటి సర్వే చేస్తున్నాము. ఎవరికైతే ఇల్లు మంజూరైందో వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఏమి ఉండకూడదు. వాళ్ళకు 5 ఎకరాలకు మించి ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా అనర్హులే. ఇటువంటి మాకు వాళ్ళు ఆల్రెడీ ఇల్లు మొదలు పెడుతున్న వాళ్ళు కూడా అనర్హులే. కిసాన్ క్రెడిట్ కార్డు 50,000కు మించి ఉంటే అనర్హులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనర్హులు, 4 చక్రాల వాహనం, సొంత వాహనం కలిగి ఉన్న వాళ్ళు కూడా అనర్హులే. ఇట్లా మాకు దాని ప్రకారం ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు వాళ్ళకు నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో వివరిస్తున్నాము. ఇల్లు మంజూరు కాగానే మరి ఇప్పుడే కట్టుకోవాలి, మేము ఇప్పుడు కాదు, మేము 6 నెలలకో 7 నెలలకో కట్టుకుంటామని కాదు. వాళ్ళని మళ్ళీ విడుదలలో వాళ్ళకు అవకాశం వస్తుంది. ఇప్పుడైతే అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మండలం మొత్తంలో మాకు 21 గ్రామాలు, సీతాపేట తప్ప మిగతా అన్ని గ్రామాలలో 21 గ్రామాలకు గాను 571 మంది లబ్ధిదారుల జాబితాను మాకు గౌరవ ఎమ్మెల్యే గారు పంపడం జరిగింది. అన్నిటినీ కూడా మన మండల స్థాయి అధికారులు నలుగురము అందరము డివైడ్ చేసుకొని సర్వే నిర్వహిస్తున్నాము. మండలం మొత్తంలో సర్వే నిర్వహిస్తున్నాము. ఈ సర్వే తదుపరి కూడా మేము గ్రామ పంచాయతీలో అర్హుల జాబితా, అనర్హుల జాబితా, ఎవరు అర్హత కలిగి ఉన్నారని కూడా మేము డిస్ప్లే చేస్తాము. మాకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా మాకు వెంబడి వస్తున్నారు. ఇంద్రమ్మ కమిటీ సభ్యుల సూచనలు, సలహా మేరకే అక్కడి నుంచి మంజూరు రావడం జరిగింది. ఇందులో ఎవరైనా ఆక్షేపణలు ఉన్నట్టు మాకు ఖచ్చితంగా తెలపవచ్చు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకు ఇట్లా ఉన్నదని చెప్తే మేము తీసేయడం జరుగుతుంది. కానీ ప్రజలకు ఏంటంటే మేము విచారణ ఇవన్నీ వెరిఫికేషన్ అనంతరం ఇక్కడ గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తాం లిస్టు. ఇందులో 155 మందిలో ఎవరు అర్హత ఉన్నారు, ఎవరు అనర్హతగా ఉన్నారు అనేది ఎలిజిబుల్ లిస్ట్ చేస్తాము. తదుపరి జిల్లా కలెక్టర్ గారికి మంజూరు కోసం పంపబడుతుంది. మంజూరు వచ్చిన తర్వాతనే పని మొదలు పెట్టాలి. మార్కింగ్ మేమే మార్కింగ్ ఇస్తాము. వాళ్ళకు పొడవు వెడల్పులతో ఇంత కట్టుకోవాలని లేదు, కానీ పొడవు వెడల్పు ఎంత ఉన్నా సరే కానీ 400 స్క్వేర్ ఫీట్ తగ్గద్దు, 600 స్క్వేర్ ఫీట్ పెరగద్దు, ఆ మధ్యలోనే కట్టుకోవాలి. దాని ప్రకారం మేము మార్కింగ్ ఇస్తాం. మార్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత బేస్మెంట్ లెవెల్లో
బేస్మెంట్ పూర్తి కాగానే 1 లక్ష రూపాయలు, లింటర్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, స్లాబ్ పడగానే 2 లక్షల రూపాయలు, పని పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు, మొత్తం 4 విడతలుగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకు సీతాపేట గ్రామంలో 42 మంది మొదలుపెట్టిన పనులు, అందులో 6 డబ్బులు రావడం జరిగింది. మొన్ననే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంకా 20 లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ మార్కింగ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకుని పోయారు. వాళ్ళకు 2-3 రోజుల్లో కూడా 1 లక్ష రూపాయలు వస్తాయి. థ్యాంక్ యూ.